మనతో పాటు ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నారు, పెద్ద ర్యాలీ రూపంలో కూడా వెళ్తా ఉన్న పరిస్థితి. అసలు ఏం చెప్తారు దేశ యువతకు కావచ్చు, అందరికీ ఏం చెప్పాలని? ఈరోజు ఇప్పుడు 79th ఇండిపెండెన్స్ డే స్పెషల్గా జరపడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారి పిలుపు మేరకు ఆపరేషన్ సింధూరు దృష్ట్యా ప్లస్ ప్రతి స్టూడెంట్స్, ప్రతి సిటిజన్ అందరూ కూడా ప్యాట్రియాటిజం బాగా పెరగాలి. అది రోజు రోజు తగ్గిపోతుంది. కాబట్టి మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన మన డిఫెన్స్ ఫోర్సెస్ అందరికీ కూడా మన అందరం కృతజ్ఞత తెలపాలని, మన ఇండిపెండెన్స్ డే ముందు రోజు ఏదైతే మాస్ అక్కడ జరిగిందో, ఎంతమంది చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, దానికి కూడా మనం అందరము ఆ విధంగా వన్ డే ముందు ఇండిపెండెన్స్ డే రోజు ఏ విధంగా నష్టం జరిగిందో దాన్ని కూడా అందరూ ప్రజలకు తెలియజేసేటట్టుగా ఈరోజు పీపుల్స్ ప్లాజాలో మన బీజేపీ ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారు పిలుపు మేరకు వేల మంది తరలి వచ్చారు. ఇది ఒక మూమెంట్గా హర్ ఘర్ తిరంగా అనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి మన జెండా యొక్క ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలియజేయాలని, మనందరం కూడా ప్రైమ్ మినిస్టర్ గారి వెంట ఉంటూ మనం ఐక్యంగా ఉండాలని, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసిన విజయవంత వేరేటిగా అందరూ ప్రజలు జరుపుకోవాలని ఈ మీటింగ్ జరుగుతుంది. చాలా సార్ చూసుకున్నట్టు స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కావచ్చు, రిపబ్లిక్ డే అప్పుడు కావచ్చు, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా జెండా కనీసం నమస్కారం చేయని వాళ్ళు, సెల్యూట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఇప్పుడు అందరికీ, ప్రతి రైతులకు కానీ ప్రతి సిటిజన్కు అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ చదువుకొని వాళ్ళు కూడా మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన దాని మీద ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. కావాలంటే మీరు సర్వే చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి పౌరుడికి మన ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్, మన మోడీ గారు చేసిన పనులు, ప్రతి సిటిజన్కి ఏ విధంగా బెనిఫిట్, ప్రతి సెక్షన్కు క్రాస్ సెక్షన్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు బాగా అవేర్నెస్తో ఉన్నారు. అందులో మన ఇండిపెండెన్స్ డేను ఇప్పుడు ప్రతి ఒక్కరూ రిమెంబర్ చేస్తూ ఉన్నారు. దానికి సపోర్ట్గానే ఇటువంటి మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు బీజేపీ లాస్ట్ 1 వీక్ నుంచి ఈ త్రిరంగా సెలబ్రేషన్స్ కానీ, మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 1 వీక్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో ర్యాలీస్ కానీ, మీటింగ్స్ కానీ, కార్నర్ మీటింగ్స్ కానీ ప్రతి దగ్గర జరుపుతుంది. అది అవేర్నెస్ తీసుకురానికి. రీసెంట్గా కాంగ్రెస్ ఒక పెద్ద ఎలిగేషన్ వేస్తూ ఉంది మీ పైన, ఓట్ల చోరీ జరిగింది, దీనికి సంబంధించి ఎలక్షన్ డిపార్ట్మెంట్ స్కామ్ చేసిందని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడుతూ వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? నిజంగా అవన్నీ 420 మాటలు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు గెలిచిన దగ్గరేమో అది కరెక్టు. వాళ్ళు ప్రతి స్టేట్లో వాళ్ళు మన గెలిచారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కొన్ని స్టేట్లో కూడా గెలిచారు. మరి చోరీ జరిగితే వాళ్ళు ఎందుకు గెలిచారు? కాబట్టి అది రాంగ్ ఎలిగేషన్. ఈవెన్ హైయెస్ట్ కోర్టు కూడా దాన్ని రాంగ్ అని చెప్తా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకు ఏమి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు ఏం మాట్లాడారో తెలియకుండా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు కదా, దాదాపు గంటన్నర పాటు కూడా స్క్రీన్లో ఈ ఓట్లు ఇంతమంది ఉన్నారు, ఒకటే ఫోటో ఉంది, దీనికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్స్ కూడా సేమ్ ఉన్నాయని చెప్పి చూపిస్తూ పెద్ద ఎత్తున కూడా ఒక గంటన్నర కూడా దానికి సంబంధించి చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అంత పెద్ద ఎన్రోల్మెంట్లో ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ జరగవచ్చు. అది ఒక్కదాన్ని పట్టుకొని అది మొత్తానికి తప్పు అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ మీద ఎలిగేట్ చేసేయడం చాలా తెలివిలేని మాటలు అవి. అది ఎవరు కూడా ఒప్పుకోరు. అప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాం? మనం ఎలక్షన్ కరెక్ట్ లేదని చెప్పదలుచుకున్నాము. మనం లార్జెస్ట్ డెమోక్రసీలో మన దగ్గర ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనేది వరల్డ్లో మనదే ఫస్ట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ దేశాన్ని, మన వాల్యూస్ను తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసేది టోటల్గా అబద్ధము. వాళ్ళకు ఏమి పాయింట్స్ చెప్పే పాయింట్ లేదు కాబట్టి వాళ్ళు ఒక రాంగ్ పాయింట్ తీసుకొని దాన్ని హైలైట్ చేస్తారు. అది టోటల్గా ఖండించారు.